హాయ్ హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను మనతో పాటు ఉన్నారు. సో లెట్స్ స్టార్ట్. హాయ్ శైలేష్. హాయ్ సార్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. సో మీ గురించి చెప్పండి, హౌ యూ ఎంటర్డ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ ఐ గెట్ ఇన్ టు మై స్టోరీ, ఐ వాంటెడ్ టెల్ యూ ఐమ్ వెరీ హ్యాపీ బికాజ్ మీరు మీ వర్క్, I think the whole reviewing part of the Telugu films on web space, it started with you back in 1990s. I remember being an intermediate student ఆన్ మై చిన్న ఒక విండోస్ 98 పెట్టుకొని ఒక చిన్న కంప్యూటర్లో ఓపెన్ చేసి మీ రివ్యూలు చదివి, ఇట్ వాస్ సో న్యూ అట్ దట్ టైమ్, రీడింగ్ అబౌట్ ఫిల్మ్స్, అండ్ ఇట్ వాజ్ గేమ్ చేంజింగ్ అని చెప్పాలి. ఆల్ ద పీపుల్ హవ్ కమ్ అప్. ఐ థింక్ యూ ఆర్ ద పయనియర్ ఆఫ్ దిస్ హోల్ థింగ్ హియర్. ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ సిట్టింగ్ విత్ యూ అండ్ టాకింగ్ సార్ టుడే. సో యా సార్, ఐ మీన్ I was an optometrist before I became a filmmaker. So eye specialist నేను ఎల్వి ప్రసాద్లో ఐ డిడ్ అ 4-year కోర్స్ ఆన్ ఆప్టోమెట్రీ, బ్యాచిలర్ సైన్స్ ఇన్ ఆప్టోమెట్రీ. అది బిట్స్ పిలానీతో కొలాబరేట్ అయ్యి ఒక కోర్స్ అది చేసి ఐ వర్క్డ్ హియర్ ఇన్ హైదరాబాద్ అంటిల్ 2012. దెన్ ఐ గాట్ అ స్కాలర్షిప్ ఇన్ సిడ్నీ. The government paid for my PhD and my living expenses and all. So I relocated to Sydney in 2012. అక్కడికి వెళ్ళి ఒక 4 years PhD చేసి దాని తర్వాత యాజ్ అన్ అసోసియేట్ లెక్చరర్ అండ్ రీసెర్చర్ ఐ వాజ్ వర్కింగ్ దేర్ before the sudden turn of events happened and I became a filmmaker by accident. So what are the sudden turns of events? ఏం లేదు సార్, అంటే ఆల్ త్రూ ద పిహెచ్డి ప్రాసెస్ నాకు హౌ థీసిస్ రైటింగ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రెస్ఫుల్ ప్రాసెస్ కదా. స్ట్రెస్ అయినప్పుడల్లా రాసుకునేవాడిని, అంటే తెలుగు సినిమాలు బాగా చూసేవాడిని అనమాట. సో సినిమా మీద ఉన్న పిచ్ అవ్వచ్చు, వాట్ ఎవర్, కథలు రాయడం స్టార్ట్ చేశా. అండ్ రాస్తున్నప్పుడు మెల్లిమెల్లిగా నేర్చుకోవడం దాని గురించి, ప్రాపర్ స్క్రీన్ ప్లే ఫార్మాట్ గురించి బుక్స్ చదవడం, కొన్ని సెమినార్స్, కొన్ని వర్క్షాప్స్ ఉంటే అటెండ్ చేసి అది నేర్చుకొని అది ఒక సరదాగా రాసేవాడిని అప్పుడు. ఆ టైంలో ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు, సిట్టింగ్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇట్లా ఒక నెరేషన్ ఇవ్వడం లాంటి దట్ వాజ్ మై స్ట్రెస్ బస్టర్ ఎట్ దట్ టైం. సడన్లీ ఒకసారి వన్ స్క్రిప్ట్ ఐ రోట్ విచ్ ఎవ్రీబడి అక్కడ ఆ రోజు ఆ రూమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా దే ఆల్ సెడ్ ఇట్ స్క్రీన్ వర్క్ సినిమా లాగా ఉంది. అప్పుడు దాకానే కొద్దిగా సప్పార్ స్క్రిప్ట్సే రాసినవన్నీ. బట్ దట్ వాజ్ ఫస్ట్ టైం వెన్ ఎవ్రీబడి టోల్డ్, అరే ఏదో సినిమాలాగా బాగా ఉందిరా ఇది అని అన్నారు. అంటే నాకు కూడా ఎక్కడో చిన్న ఆశ కలిగిందనమాట. వై నాట్ ఐ కెన్ హ్యావ్ మై నేమ్ యాజ్ అ రైటర్ సమ్వేర్, ఎవరన్నా ఇష్టపడి తీసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. సో ద ఫస్ట్ థింగ్ ఐ థాట్ వాజ్ నాని వాజ్ ద పర్సన్ ఐ హ్యాడ్ ఇన్ మై మైండ్ వైల్ ఐ వాజ్ రైటింగ్ దట్ స్క్రిప్ట్. సరదాగా ఎవరినో ఒకళ్ళు ఊహించుకొని రాస్తాం కదా. సో నాని వాజ్ ద పర్సన్ హూ వాజ్, ఆ టైంలో కృష్ణగాడి వీర ప్రేమ గాథ ఇవన్నీ మూవీస్ అన్నీ చూసి ఐ వాజ్ హై ఆన్ నానీస్ వర్క్ అట్ దట్ టైమ్. సో నానిని ఇమాజిన్ చేసుకొని రాశాను ఆ స్క్రిప్ట్. సో ఐ థాట్ ద మోస్ట్ ఆనెస్ట్ థింగ్ టు డూ వుడ్ బీ టు బోర్డ్ అ ఫ్లైట్, కమ్ టు ఇండియా, సమ్హౌ మీట్ నాని అండ్ హ్యాండ్ ఓవర్ ద స్క్రిప్ట్. మీకు ఇచ్చేసి దీంతో మీరు ఏం చేస్తారో చేసుకోండి మిమ్మల్ని అనుకునే రాసుకున్నానని ఇద్దాం అనుకున్నా. సో సమ్హౌ నా సర్కిల్ అంతా ఒకసారి జల్లెడేస్తే నాకు నానితో కామన్ కాంటాక్ట్ ఉన్న వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్తో ఐ గాట్ ఇన్ టచ్ విత్ హిమ్. 10 minutes అపాయింట్మెంట్ దొరికింది. I went to him, I met him. The 10 minutes narration turned into a 2.5-3 hour narration. So he liked my narrating skills and all. At the end of which he was surprised. అదేంటి నువ్వు డైరెక్షన్ చేయడానికి వచ్చావు అనుకున్నాను, కథ ఇచ్చేసి వెళ్ళిపోతా అంటావు ఏంటి అని అన్నారు ఫస్ట్ టైం. సో దెన్ మై జర్నీ విత్ నాని స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. ఒక 2 years మేము ఆ సబ్జెక్ట్ మెటీరియలైజ్ అవ్వలేదు, బట్ హీ లైక్డ్ మీ యాజ్ అ పర్సన్, ఐ థింక్ సో. సో వీ స్టార్టెడ్ ఎక్స్చేంజింగ్ వాట్సాప్ మెసేజెస్. నాకు ఏమైనా ఐడియా వచ్చినప్పుడు నానికి పంపించేవాడిని. హీ యూస్ టు గివ్ మీ ఫీడ్బ్యాక్ ఇలా. యా, సో హీ సెడ్, అక్కడి నుంచి వాట్సాప్ మెసేజెస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం స్టార్ట్ చేసాం. ఐ వాజ్ బ్యాక్ ఇన్ సిడ్నీ. ఐ వెంట్ బ్యాక్ అండ్ ఐ వాజ్ డూయింగ్ మై జాబ్. సో అట్లా వన్ బై వన్ ఒక్కో ఐడియా డిస్కస్ చేసుకునేటప్పుడు వీ స్టక్ దిస్ హిట్ అని ఒక ఐడియా నరేట్ చేశాను. దెన్ దట్ వాజ్ వెన్ నాని ఇన్సెప్టెడ్ ద ఐడియా దట్ నువ్వు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది, నేను ప్రొడ్యూస్ చేస్తాను, నువ్వు డైరెక్ట్ చేయను. దెన్ టుక్ సమ్ టైమ్ టు డైజెస్ట్ ద హోల్ థింగ్. నాని నాకు ఆఫర్ ఇచ్చిన తర్వాత కూడా నేను ఒక 1 year వెళ్ళిపోయా. ఐ సెడ్ ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఇట్ ఇన్ మీ, లెట్ మీ చెక్ మై సెల్ఫ్ అని వెంట్ బ్యాక్ టు సిడ్నీ. So instead of just reading writing related workshops and all that, I started reading about directing films and all. That is when I realized that I made a few short films also. And just to experiment whether I'm able to, నా మైండ్లో ఉన్న థాట్ని నేను స్క్రీన్ మీద పెట్టగలుగుతున్నానా లేదా అని చెక్ చేసుకోవడానికి ఒక 3 short films చేశా. ఎఫెక్టివ్ అనిపించింది. ఇన్ ద ప్రాసెస్ ఐ డిస్కవర్డ్, నాకు చిన్నప్పటి నుంచే ఈ స్కిల్ ఎక్కడో నేర్చుకుంటూ వచ్చున్నా. మా డాడీ ప్రొడక్షన్లో ఉండేవాళ్ళు ఇంతకుముందు. సో హీ వాజ్ అవుట్డోర్ యూనిట్ మేనేజర్ ఇన్ ప్రసాద్ ల్యాబ్.
సో అక్కడ నేను ఎడిటింగ్ స్వీట్ లోపలికి వెళ్ళిపోయేవాడిని, డబ్బింగ్ స్వీట్ లోపలికి వెళ్ళిపోయాను. ఇవన్నీ కూడా నాకు ప్రాసెస్ తెలుసు సినిమా ఎలా చేస్తారనేది, బట్ ఎప్పుడు దాన్ని ఇంటిగ్రేట్ చేసి ఒక డైరెక్టర్ అవుతానని ఎప్పుడు అనుకోలే. బట్ వెన్ నాని ఇన్సెప్టెడ్ ద ఐడియా, ఐ స్టార్టెడ్ లుకింగ్ అట్ ఇట్ యాజ్ అ కెరియర్ ఆప్షన్ ఫర్ మీ. అండ్ యా, ఐ వాంట్ సమ్వేర్ డీప్ డౌన్ మై హార్ట్ కథలు చెప్పాలన్న ఆశ ఉంది. దెన్ ఐ థాట్ వై నాట్ డూ ఇట్ ఫుల్ ఫ్లెడ్జెడ్లీ, లైక్ యూనో ఐడియా కన్సీవ్ చేసిన దగ్గర నుంచి ఎగ్జిక్యూట్ చేసి జనాలు చెప్పేంత వరకు నా చేతిలోనే ఉంటుంది కదా, నేనే రాసుకుని నేనే డైరెక్ట్ చేసుకుంటే. సో దట్ వాస్ ద బగ్ దట్. యా, సో లాట్ ఆఫ్ అప్కమింగ్ డైరెక్టర్స్ ఒక ఫిల్మ్ని ఎలా తీయాలి అనేది కన్ఫ్యూజన్లో ఉంటారు. సో వాట్ ఈజ్ యువర్ ప్రాసెస్? ఎందుకంటే స్టోరీ ఓకే అయింది, యూ వాంట్ టు బికమ్ మీకు డైరెక్టర్ అవ్వాలని చెప్పారు నాని. సో డైరెక్షన్ చేయటానికని ఎలా ప్రిపేర్ అయ్యారు? సార్ అంటే వాట్ ఐ బిలీవ్ ఇన్ ఇస్, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు టెల్ వాట్ యూ వాంట్, ఐ థింక్ డైరెక్షన్లో ద మెజారిటీ ఆఫ్ ద పార్ట్ గోస్ ఇన్ టు ఎక్స్ప్లెయినింగ్ వాట్ యూ వాంట్. మీకు ఏం కావాలి అనేది చాలా క్లియర్ కట్గా మన టెక్నీషియన్స్కి కనుక మనం చాలా క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే సగం పని అక్కడే అయిపోయింది. ద రెస్ట్ ఆఫ్ విచ్ ఇస్ ఆల్ పెర్ఫార్మెన్స్లు ఎక్స్ట్రాక్ట్ చేయడం అవ్వచ్చు, ఆర్ ఒక స్పెసిఫిక్ టేస్ట్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది, ఒక స్పెసిఫిక్. ఐ థింక్ ఇవన్నీ కూడా అంటే నాకు ప్రాసెస్ ఏంటంటే నాకు తెలియదు. హౌ ఐ డిడ్ ఇట్ ఇస్ బికాజ్ నేను చూసిన సినిమాలు, నేను కమల్ హాసన్ సినిమాలు బాగా ఎక్కువ చూసి పెరిగినోడిని, కే విశ్వనాథ్ గారి సినిమాలు చాలా ఎక్కువ చూసి పెరిగినోడిని. సో నాకు వీటన్నిటిలో ఒక గ్రామర్ ఉంటుంది కదా, ఇలాంటి సీన్ పడితే ఇలాంటి ట్రీట్మెంట్ అని. అది సమ్వేర్ డీప్ డౌన్ ఇన్ మై హార్ట్ ఇట్ ఇస్ దేర్. సో ఐఎమ్ జస్ట్ యూజింగ్ దట్ ఇన్ఫర్మేషన్ యాడెడ్ విత్ లిటిల్ కామన్ సెన్స్, దట్స్ ఇట్. అంటే ఇప్పుడు ఒక డ్రామా అన్ఫోల్డ్ అవుతున్నప్పుడు అది మన టేస్ట్కి తగ్గట్టు ఉందా లేదా, అంటే నేను స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు నేను ఎంజాయ్ చేయగలిగే టేస్ట్లో దాన్ని కనుక ఇప్పుడు నేను రెప్లికేట్ చేయగలిగితే దట్ ఈస్ ద వర్క్ ఇస్ వాట్ మై మీటర్ ఇస్ దట్. సో బట్ ద థియరిటికల్ లెర్నింగ్ దట్ ఐ డిడ్ ఈజ్ మోస్ట్లీ ఇన్ రైటింగ్. సో దట్స్ వై ఇఫ్ యూ సీ మై ఫిల్మ్స్ ఆల్సో మేకింగ్లో పెద్ద గిమ్మిక్స్ ఉండవు. రైటింగ్ ఇస్ వేర్ మై స్ట్రెంగ్త్ ఇస్. అండ్ ఒక్కసారి మనం ఎగ్జిక్యూషన్ ఫేస్లోకి వెళ్తే ఆ ఐడియాని క్లియర్గా కన్ఫ్యూజన్ లేకుండా ఒక ఎస్థెటికలీ ఒక మంచి సెన్స్తో కనుక మన ఆడియన్స్కి మంచి పర్ఫార్మెన్సెస్తో మనం ప్రజెంట్ చేయగలిగితే దే విల్ ల్యాప్ ద ఫిల్మ్ ఇస్ వాట్ మై బిలీఫ్ ఇస్. సో టెక్నీషియన్స్ ఆర్ దేర్ ఫర్ దట్ పర్పస్. ఇప్పుడు నేను కనుక నా విజన్ని కరెక్ట్గా నేను కన్వే చేయగలిగితే అండ్ ఇంటిగ్రేట్ ఆల్ ద వర్క్ ఆఫ్ ఆల్ ద టెక్నీషియన్స్, ఇట్ బికమ్స్ అ గ్రేట్ ఫిల్మ్ ఇస్ వాట్ ఐ బిలీవ్. సో యూ సజెస్ట్ ఎనీ బుక్స్ కానీ లేదంటే ఎనీ వీడియోస్? సార్ రైటింగ్కి ఐ ఆల్వేస్ టోల్డ్ దిస్, సేవ్ ద క్యాట్ అని బ్లేక్ స్నైడర్ది ఒక బుక్ ఉంది సార్, దట్ చేంజ్ మై రైటింగ్ అప్రోచ్. అంటే ఒకప్పుడు నేను ఐ స్టార్టెడ్ విత్ సిడ్ ఫీల్డ్స్ స్క్రీన్ ప్లే, ద ఫౌండేషన్ ఆఫ్ స్క్రీన్ ప్లే బుక్తో స్టార్ట్ చేశా. కానీ ఇట్ వాస్ వెరీ థియరిటికల్ ఫర్ మీ. ఇట్ వాస్ టూ కట్ అవుట్ ఫర్ హాలీవుడ్ ఫిల్మ్స్. యూనో ఇట్ డిడ్ంట్ మేక్ సెన్స్ టు మీ. మన తెలుగు సినిమా స్కేప్కి నాకు అర్థం కాలే ఎలా దాన్ని నేను అప్లై చేయాలని. But when I read this book called Save the Cat by Blake Snyder, it had very common, ఒక కామన్ లాంగ్వేజ్లో మనం యూనివర్సల్ లాంగ్వేజ్లో బీట్ షీట్ అంటాడు ఆయన. he says it is a beat sheet. So if you understand that beat sheet, the only difference is the beats where it is occurring is a little on the stretched timeline for our Telugu films. You compare to Hollywood films. Because of the duration. Because of the duration, right? And also ఒక్కొక్క బీట్కి ఉన్న ఒక ఇంపార్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు ఆ బుక్లో. ఐ రియలీ లవ్ దట్ బుక్. అండ్ ఆ బుక్ చదివిన తర్వాత మై స్క్రిప్ట్స్ హ్యావ్ బికమ్ మచ్ బెటర్. దాని ముందు రాసినవన్నీ కొద్దిగా నేను చెప్పా కదా, కొద్దిగా ఎవరికైనా నరేట్ చేసినా కూడా మా బాగానే ఉంది కానీ తర్వాత చూద్దాంలే అనే టైప్లో ఉండేది. వన్స్ ఐ రెడ్ దట్ బుక్ అండ్ ఐ స్టార్టెడ్ అప్లయింగ్ దోస్ ప్రిన్సిపల్స్, ఐ సడన్లీ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ కాంటెంట్ దట్ వాస్ స్క్రీన్ వర్తీ. సో I would definitely suggest Save the Cat by Blake Snyder. And Masterclass ఉంది సార్, it's a great app. Actually మన ఇండియాలో అంత పెనిట్రేషన్ లేదు దానికి because it's expensive. ఎవరు చూసారు? Ron Howard is one, Werner Herzog is another class that I did, sir. Werner Herzog's class really helped me with writing. Ron Howard actually ఆయన తీసిన సీన్స్ స్టేజింగ్ ఎలా చేస్తారు, లైటింగ్ ఎలా, ఆయన మొత్తం ఆయన ప్రాసెస్ అంతా చూపించారు. నేను ఆల్మోస్ట్ ఒక 2 months దాని మీద ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ నోట్స్ తీసుకున్నాను. ఐ థింక్ నా డైరెక్షన్ స్కిల్స్కి ఒక రకంగా నాకు రాన్ హోవర్డ్స్ కోర్స్ దట్ ఐ డిడ్ ఆన్ మాస్టర్ క్లాస్ ఇస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ కోర్స్ ఫర్ మీ. I think there is a course by Spike Lee also, that's also a really nice course. So Masterclass is a great platform if you are willing to put కొద్దిగా టైం స్పెండ్ చేసి సీరియస్గా నేర్చుకునే ఇంటెన్షన్ ఉంటే మాత్రం Masterclass is an amazing platform, but కొద్దిగా expensive, but I mean yeah people share it.
We can, absolutely, sir. Knowledge. So yeah, knowledge sharing kabatti people sharing should be possible, I'm sure. Yeah. I have seen Martin Scorsese's masterclass, but he doesn't get into specifics. Very కొద్ది వేగ్ అనిపించింది. macro level లో చెప్తాడు. I mean how he at a philosophical level it was more indulging, but కొద్దిగా technical చూపిలా. Ron Howard's course he actually had his cinematographers, I mean camera operators ఉంటారు ఆయనతో, మల్టిపుల్ కెమెరాస్తో స్టేజింగ్ ఎలా చేయాలి, ఒక క్లోజప్ ఎలా ట్రీట్ చేయాలి అన్నీ చూపించాడు ఆయన, చేసి చూపించాడు యాక్చువల్లీ ఇన్ అ సెట్ విత్ అ సీన్. సో ప్రాక్టికల్గా ఆయన చేసి చూపించాడు. దట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ టు వాచ్. యా రైట్. హిట్ సిరీస్ తీసుకుంటే ఇట్ వర్క్డ్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే అండ్ పర్ఫార్మెన్సెస్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్, ఆఫ్ కోర్స్ డైరెక్షన్, స్టోరీ అండ్ ఎవ్రీథింగ్. మీరు చేసిన 2 ఫిల్మ్స్ యూ హ్యాడ్ మీకు కొంచెం కుషనింగ్ ఉంది, ఎందుకంటే హూ డన్ ఇట్ వాటిల్లో డ్రామాకి స్కోప్ తక్కువ ఉంటుంది. ఇట్స్ మోర్ లైక్ సస్పెన్స్, అంటే ఆడియన్స్ని నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే టెన్షన్లో పెట్టేసేసి యూ కీప్ ఎక్స్టెండింగ్ ద స్క్రీన్ ప్లే అండ్ ఎక్స్టెండింగ్ ద స్టోరీ త్రూ స్క్రీన్ ప్లే టెక్నిక్ అండ్ చివరికి రివీల్ చేస్తారు. సో అది కొంచెం ఇట్స్ లిటిల్ ఈజీ టు మేక్ డ్రామాస్ కానీ రెగ్యులర్ స్టోరీస్ లాంటివి ఏమైనా చేయటం కంటే థ్రిల్లర్స్ చేయటం లిటిల్ కొంచెం క్వశ్చనింగ్ ఉంటుంది ఫర్ డైరెక్టర్. సైంధవ్కి ఇట్స్ ఏ డిఫరెంట్ క్యాన్వాస్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ. సో హౌ డిడ్ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ఏ ఫిల్మ్ లైక్ Saindhav? So first thing was, as I said, always writing is my strength. So I spent quite a lot of time on the script. ఎవ్రీ 10 minutesకి మిమ్మల్ని ఏదో ఒక సర్ప్రైజ్ చేసేలాంటి ఒక డ్రామా అన్ఫోల్డ్ అయ్యేలాగా ఐ వాజ్ వెరీ కేర్ఫుల్ అబౌట్. సో నేను రైటింగ్ చేసేటప్పుడు ఐఎమ్ వెరీ కేర్ఫుల్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇట్. మనం ఇప్పుడు ఒక కాకి స్టోన్ తీసి ఒక వాటర్లో వేసి వాటర్ తాగిందని చెప్పడంలో కూడా, చిన్న పిల్లలుగా విన్నప్పుడు కూడా మనం ఒక స్ట్రక్చర్ ఎక్స్పెక్ట్ చేస్తాం. మై బాయ్ ఇస్ 2.5 years old. ఇఫ్ ఐ టెల్ హిమ్ అ స్టోరీ, వాడికి కూడా ఎక్కడ హైజ్ ఉండాలో వాడికి ఎక్కడ హైజ్ రావాలో వాడికి తెలుసు. ఒక లెవెల్ వరకే వాడి అటెన్షన్ హోల్డ్ చేయగలుగుతాం. దాని తర్వాత వాడు కూడా రెస్ట్లెస్ అయ్యి కొద్దిగా హీ స్టార్ట్స్ బిహేవింగ్. సో సమ్వేర్ చిన్నప్పటి నుంచే మనకు ఒక స్టోరీ లిజనింగ్లోనే ఒక స్ట్రక్చర్ మనకు అలవాటు పడి ఉన్నాం. ఐఎమ్ వెరీ కేర్ఫుల్ అబౌట్ దాట్. సో వాట్ ఐ మేక్ షూర్ ఇస్ ఎవ్రీ 10 minutes ఐ సర్ప్రైజ్ ద ఆడియన్స్ either with a drama or with some unexpected turn of events in the film, ఏదో ఒకటి. సో with Saindhav, the advantage that I have is there's a lot of emotional drama that is involved in the film. Right. Sir. That my cushioning is that. If you ask me in your own words, cushion ఏంటి అంటే నాకు Saindhavలో ఎమోషనల్ డ్రామా అటాచ్డ్ టు a lot of new age action. ఆ స్కోప్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి దట్ వాజ్ మై క్వశ్చన్ హియర్. బికాజ్ ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ ఒక ఫాదర్, ఒక గలిబుల్ బ్యూటిఫుల్ క్యూట్గా ఉన్న ఒక పాప, హూ డజన్ అటాచ్ టు దట్, యునో సమ్వేర్ వెంకటేష్ సార్ లాంటి ఒక యాక్టర్ హూస్ లవ్డ్ బై ఎవ్రీబడి. ఫాదర్ డాటర్ ఎమోషన్ ఇస్ universal. It's universal, right? So either you are a father or you have been somebody's offspring. So definitely connect అయ్యే కాన్సెప్ట్, coupled with a lot of great performances. అంటే ఇప్పుడు నాకు నవాజుద్దీన్ సిద్దికి, అంటే ఇప్పుడు నాకు వెంకటేష్ సార్ మీద లేని సీన్స్ కూడా ఎక్స్ట్రీమ్లీ ఎంటర్టైనింగ్ అండ్ డ్రామాటిక్గా వచ్చిన సీన్స్ ఉన్నాయి ఫిలింలో. సో ఎవ్రీవేర్ ఇన్ ద ఫిలిం you are going to be surprised with either with a performance or with a turn of events. మీకు ఆ ఎమోషన్తోనో, లేకపోతే అక్కడ జరిగిన ట్విస్ట్ అండ్ టర్న్తోనో, లేకపోతే పర్ఫార్మెన్స్తోనో, లేకపోతే జరిగిన యాక్షన్ సీక్వెన్స్తోనో, ఇంత పెద్ద క్యాన్వాస్ కదా సార్. సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నిజంగా హిట్ సిరీస్లో రాసే కథల కంటే కూడా ఎక్కువ ఫ్లోలో రాసిన సబ్జెక్ట్ ఇది నాకు. ఇట్స్ మోర్ యూనివర్సల్ కాబట్టి హిట్ అనేది ఏంటంటే అది ఇన్వెస్టిగేషన్ కాబట్టి దాంట్లో థియరీ ఉండాలి, దాంట్లో లాజిక్, దాంట్లో అది కనెక్ట్ అయ్యే డాట్స్ ఎక్కడో కనెక్ట్ అయ్యి దట్ గ్రామర్ ఇస్ డిఫరెంట్. సిన్స్ ఇట్స్ లిమిటెడ్, యూ హ్యావ్ టు వర్క్ ఇన్ అ డిఫరెంట్ స్టైల్. ఇదేంటంటే ఇట్స్ లార్జర్ దాన్ లైఫ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. దర్ సో మచ్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫిలిం. It's easy to hold the attention of my audience with great drama. So that was my cushion for this film, I would say. Yeah. వెంకటేష్ గారు ఈ మధ్య కాలంలో ఈ టైప్లో యాక్షన్ ఫిల్మ్స్ చేయలేదు. రానా నాయుడు వెబ్ సిరీస్ వాజ్ డిఫరెంట్. అదర్ దాన్ దట్ హీ ఈజ్ లైక్ కొంచెం అర్బన్ అండ్ రివెంజ్ ప్లాట్ ఆర్ వాట్ యాక్షన్ ప్లాట్.
సో హౌ డిఫరెంట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఫర్ వెంకటేష్ గారు? I think it's going to be extremely different because emotional action సార్ ఇది. It's not just ఒక రివెంజ్ మోడ్లో వెళ్ళి నరికేయడం అలాంటిది కాదు ఇది. దిస్ ఈజ్ వెరీ ప్లాట్ డ్రివెన్ యాక్షన్. అంటే మీకు జరిగే ఒక్కొక్క మూమెంట్ ఒక యాక్షన్ సీక్వెన్స్ వచ్చినా కూడా దాంట్లో చాలా ఎమోషనల్ స్టేక్స్ ఉంటాయి. అండ్ అది కథ ముందుకెళ్ళడానికి చాలా ఇంపార్టెంట్ యాక్షన్ సీక్వెన్సే అయి ఉంటుంది. ఎవ్రీవేర్ ద యాక్షన్ ఇస్ కమింగ్ ఇన్. సో అండ్ ఆల్సో మీకు ఫస్ట్ 15 నిమిషాలు అయిపోయిన తర్వాత యూ విల్ బి రూటింగ్ ఫర్ సైంధవ్ బికాస్ హీఈస్ సచ్ అ గ్రేట్ క్యారెక్టర్. హీఈస్ అ లార్జర్ దెన్ లైఫ్ హీరో. యూ విల్ రూట్ ఫర్ హిమ్. మీరు ఆటోమేటిక్లీ సైంధవ్ గెలవాలి అని ఒక సినిమా 15 గంట 20 నిమిషాలు అయిన దగ్గర నుంచి మీకు సైంధవ్ గెలవాలని ఆ క్యారెక్టర్తో ట్రావెల్ అవుతారు మీరు. సో ఇన్ దట్ వే ఇట్స్ అ వెరీ న్యూ అండ్ యాక్షన్ కూడా చాలా న్యూ ఏజ్గా ప్లాన్ చేసాం సార్. ఇట్స్ నాట్ లైక్ ద సీక్వెన్సెస్ ఆర్ ఆల్సో నాట్ లాంగ్ సీక్వెన్సెస్ కాదు. రియలిస్టిక్. ఇట్ విల్ స్టార్ట్ అండ్ బిఫోర్ యూ స్టార్ట్ మీకు ఓకే ఇంకా వెళ్తుంది ఏంటి అనే లోపలే మీకు ఆ యాక్షన్ సీక్వెన్స్ అయిపోతే మీరు కథలోకి వచ్చేస్తారు మళ్ళీ. సో ఇట్ ఇస్ ప్లాన్డ్ లైక్ దట్. నోవేర్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉండదు. అంటే ఇట్స్ ఇన్ ద రైట్ క్వాంటిటీ. సో ఐ ఫీల్ దిస్ కైండ్ ఆఫ్ న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్ వెంకీ సార్ ఇస్ డూయింగ్ ఇట్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం అండ్ వెరీ subtle performance but very intense and with family emotions you know కళ్ళతోనే ఎక్కువ ఇంటెన్సిటీ చూపించి ఐ థింక్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టర్స్ దే డోంట్ హ్యావ్ టు డూ మచ్. మనం వీళ్ళని ఎంత చూసామంటే ఇప్పుడు నేను వెంకటేష్ సార్తో ఏం కొత్త షాట్ పెడతాను, ఏం కొత్త పర్ఫార్మెన్స్ తీస్తాను ఆయన దగ్గర. ఆయన కెరియర్ దట్స్ ఇట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ద లెసర్ ద మోర్ intense emotion he's holding it inside, it will be even more impactful for me. As that's the kind of performance we extracted అని చెప్పడం కూడా చాలా పెద్ద వర్డ్ ఆయన ఇచ్చారు. బట్ దట్స్ హిస్ అండర్స్టాండింగ్ అండ్ దట్స్ వాట్ ఐ వాంటెడ్ ఆల్సో. యా ఈ మూవీకి వరల్డ్ బిల్డింగ్ చేశారు కదా, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? రైట్. సో దెర్ ఇస్ ఎ సిటీ కాల్ చంద్రప్రస్థ సార్. అది ఒక సిటీ క్రియేట్ చేద్దామని ఒక జాగ్రఫికలీ నాన్ ఎగ్జిస్టెంట్, రియల్గా అది లేదు ఆ సిటీ అన్నది, చంద్రప్రస్థ అన్నది. బట్ ఆ సిటీలో కథ జరుగుతుంది అన్నది. అంటే ఇప్పుడు మనకి బ్యాట్మ్యాన్లో గౌతమ్ సిటీ ఎట్లా వీ కనెక్ట్ టు దట్ సిటీ అండ్ ఇట్స్ అన్ ఇమాజినరీ వరల్డ్ లా క్రియేట్ నాకు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై ఐ డిడ్ దట్ ఈస్ ఇందులో లాట్ ఆఫ్ గన్స్, అమ్యునిషన్స్, దీనికి సంబంధించిన కథ కూడా ప్యారలల్గా ఒకటి నడుస్తూ ఉంటుంది. ఓకే, వెంకటేష్ సార్ కథతో ప్యారలల్గా, ఎందుకంటే ఈయనకు ఒక లేయర్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఇదొక పోర్టు, హార్బరు, సీ సైడ్ సిటీ లాంటి ఒక సిటీ. సో ఇప్పుడు నేను తెలుగు స్పేస్లో చేయాలంటే నేను ఏదో వైజాగ్లో చేయాలి లేకపోతే కాకినాడలో చేయాలి. ఈ రెండిట్లోనూ మనం ఇంత పెద్ద సెట్ ఆఫ్ ఈవెంట్స్ ఉండదు. ఇంత పెద్ద సెట్ ఆఫ్ ఈవెంట్స్ ఈ సిటీ లోపల జరుగుతుందా అంటే పీపుల్ వోంట్ బిలీవ్ ఇట్. సో దట్ వాజ్ ద కంపల్షన్ ఫర్ మీ టు క్రియేట్ అ ఫ్రెష్ సిటీ వేర్. అదే నేను నార్త్లో ముంబైలో జరుగుతుందని పెడితే కనెక్షన్ ఉండదు, సడన్గా ఎక్కడో వెళ్ళిపోయింది కదా అన్న ఫీలింగ్ వస్తుంది. సో మన తెలుగు మాట్లాడే వాళ్ళే ఉండాలి, మనలాంటి ఇళ్ళే ఉండాలి, మన జాగ్రఫికల్ స్కేపే అవ్వాలి, కానీ అది ఒక ఇమాజినరీ సిటీగా ఉండనివ్వండి అని తయారు చేసుకున్న సిటీ అది. అండ్ ఇన్ఫ్యాక్ట్ అది నాకు వరల్డ్ బిల్డింగ్ చాలా యూజ్ అయింది, ఎందుకంటే ఒక లిమిట్ లేదు ఇప్పుడు నాకు. నేను శ్రీలంకలో కొన్ని సీన్లు తీసుకున్న, స్కేల్ కావాలనుకున్న సీన్లని శ్రీలంకలో తీసుకున్నప్పుడు బికాజ్ నో బడీ విల్ క్వశ్చన్ మీ నౌ హౌ డిడ్ దిస్ లొకేషన్ కమ్ ఇన్ టు దిస్ సిటీ నో. అండ్ వీటన్నిటి చాలా ఇంటెలిజెంట్గా కలిపింది మా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కోలా గారు. బికాజ్ ర్యాండమ్గా కాకుండా వీటన్నిటికీ ఒక కామన్గా ఒక ఎలిమెంట్ని పెట్టుకొని, అది నెంబర్ ప్లేట్లు అవ్వచ్చు. మీరు చూస్తే నెంబర్ ప్లేట్స్ ఆర్ డిఫరెంట్ ఇన్ దిస్ ఫిలిం. యూనో సబ్కాన్షియస్లీ ఎక్కడో మీకు ఆ నెంబర్ ప్లేట్లు కూడా మీరు ఆ ప్రపంచంలో ఉన్నారు అని చెప్పి మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటాయి. ల్యాంప్ పోస్ట్ షేప్స్ వేరే ఉంటాయి మీరు చూస్తే. ఓకే, ల్యాంప్ పోస్ట్ నుంచి వచ్చే లైట్ కలర్ వేరే ఉంటుంది ఫిలింలో. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ డన్ టు బిల్డ్ ద సిటీ, టు మేక్ యూ బిలీవ్ దట్ యు ఆర్ ఇన్ చంద్రప్రస్థ అని. రైట్. మీరు ఒక ఇలాగా వరల్డ్ బిల్డ్ చేసినప్పుడు వెన్ దిస్ ఫిలిం బికమ్స్ ఎ హిట్, there are chances that you can extend it and you can create new threads, new characters, new stories and connect to it universe. Absolutely, sir. That's the wish. I want audience to accept Saindhav so that we have a nice possibility of building a nice universe there. అంటే నాకు ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ కథలు చంద్రప్రస్థలో చెప్పే కథలు ఉన్నాయి. And then Saindhav's character also has a scope of going forward. There is a lot that is possible. Of course, it all depends on how Saindhav is accepted. That is reality. Let's speak about that. Yeah.
సో యూ హ్యావ్ ఫర్దర్ స్టోరీస్ ఉన్నాయి వీటికి కనెక్ట్ ఉన్నాయి సార్, ఉన్నాయి. చంద్రప్రసాద్ సిటీలో జరిగేదానికి స్టోరీస్ ఉన్నాయి కొన్ని. సైంధవ్ అనే క్యారెక్టర్ని నేను యాక్చువల్లీ ఐ వాంట్ టు బిల్డ్ ఇట్ ఇంటూ he should be like, you know, it's almost like a Denzel Washington from Equalizer space, you know what I mean, like you know that one character is there, he's like a middle-aged guy and he's known for his action kind of a space manaku ledhu ikkada. I thought Venkatesh sir would be a great person to give something like that to the Telugu audience. వెన్ ఈక్వలైజర్ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నాకేమనిపించిందంటే జనరల్గా తెలుగు ఫిలిమ్స్లో ఎనీ రివెంజ్ ఏదో ఒక కనెక్షన్ అనేది ఉండాలి. Right. Personal connection. Right. But films like Taxi Driver, right, Equalizer, yeah, they just do it because అన్యాయం జరుగుతుంది నేను చేయాలి. Moral compass, yeah. So ఇందులో I think there is personal. No. In Saindhav there is an absolute personal connection because the whole story is related to the daughter and also Shraddha Srinath's character, and there's a lot happening within his family. Right. I think Telugu, not just Telugu audience, we Indians, we thrive on personal drama. We like personal drama. When the protagonist is personally involved, we also tend to root for him better. But having said that, అది కంపల్షన్ అని ఏం కాదు. You can write a great story where he's not personally involved also. If he's standing up for the right thing, you can write a nice story where the personal stakes are not there also. But ఇందులో అలా లేదు. ఇందులో వెరీ పర్సనల్ స్టేక్సే చాలా ఎక్కువ ఈ ఫిలింలో. నవాజ్ గురించి చెప్పండి ఈ ఫిలింలో. నవాజ్ లైక్ ఆయన పర్ఫార్మెన్స్ ఈజ్ గోయింగ్ టు బీ యునీక్. అంటే మీరు చాలా రోజులు అయింది అలాంటి విలన్ పర్ఫార్మెన్స్ చూసి. దట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కేమ్ అవుట్. చాలా గమ్మత్తు జరిగింది అంతా కూడా. ఎందుకంటే రాసుకున్న తర్వాత ఆయన సెట్కి వచ్చి పర్ఫామ్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ థింగ్స్ ఆయన నేను సీన్కి ముందు టక్ అని డిస్కస్ చేసుకొని అక్కడికక్కడ ఇంప్రూవైజ్ చేసుకున్నవి నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్, ఆల్ ఆఫ్ దెమ్ పెయిడ్ ఆఫ్. అంటే వెన్ ఐ సీ ద ఫైనల్ కాపీ టుడే, I'm telling you, the audience are going to go bonkers with Nawaz because I'm so excited to show the Vikas Malik character to people because oka madness తీసుకొచ్చాడు ఆయన క్యారెక్టర్ లోపలికి. అండ్ ఆల్సో హిస్ ఓన్ వాయిస్ హీ గేవ్. సో ఇంకా అథెంటిక్ ఉంది. ఇది క్యారెక్టర్ ఎలాంటిదంటే తెలుగు ఎక్కువ వచ్చిన క్యారెక్టర్ కాదు, దక్కని ఎక్కువ మాట్లాడతాడు. సో మనకి ఇప్పుడు హైదరాబాద్లో చాలామంది ఉంటారు కదా, దక్కని ఎక్కువ మాట్లాడితే తెలుగు తక్కువ వచ్చు, అలాంటి ఒక క్యారెక్టర్ అనమాట. సో ఐ ఫెల్ట్ డబ్బింగ్ కూడా ఆయన చేస్తే ఇంకా యూనిక్గా ఉంటుందని చెప్పి డబ్బింగ్ కూడా ఆయనతోనే చేయించాం. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఆల్సో ఆయన ఆ భాష రానితనంతో చేసే కొన్ని గ్రామర్ మిస్టేక్స్ కూడా మీకు చాలా ఫన్నీగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం భయపెడతాడు. సో ద హిస్ట్రియానిక్స్ అండ్ యాంటిక్స్ ఆర్ వెరీ సైక్ లెవెల్ క్రేజీ వచ్చింది అది. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు షో ఇట్ టు ద ఆడియన్స్. రైట్. జనరల్గా విలన్స్ 2 టైప్స్ ఉంటారు. ఒకటి ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఫైట్స్ చేసేసి భయపెట్టేవాళ్ళు, ఇంకోటి క్రూయల్ మైండ్ ఉంటుంది. దే డోంట్ గో అండ్ ఫైట్ విత్ ద హీరో, బట్ ఆ క్రూయల్టీతో దే హార్మ్. కరెక్ట్. ఏ టైప్ హీరో, ఏ టైప్ విలన్ ఇక్కడ? 100% ఈజ్ నాట్ అ ఫిజికల్ విలన్. ఎందుకంటే ఇప్పుడు వెంకీ సార్ ముందు నించుంటే మనిషి ఇంతే ఉంటాడు. సో దేర్ కెనాట్ బి అ ఫిజికల్ ఫైట్ బిట్వీన్ ద 2 people. మీరు వెంకీ సార్ లాంటి హైట్ పర్సనాలిటీ ఉన్న మనిషి, దర్ ఇస్ నో వే. ఇట్స్ అ వెరీ కన్నింగ్ క్యారెక్టర్. అంటే ఒక లిటరల్లీ చెప్పాలంటే ఒక గుంటనక్క లాంటి క్యారెక్టర్ అది. అండ్ ఇట్ హీరోకి ఎంత ట్రబుల్ క్రియేట్ చేస్తాడంటే, యునో హీల్ మేక్ ద హీరో లైక్ go from end to end, like that kind of drama is there between the characters. రైట్. ఇప్పటి వరకు మీరు రివీల్ చేసిన టీజర్స్ కానీ లేదంటే సాంగ్స్ కానీ యూ ఆల్మోస్ట్ గేవ్ అవుట్ ద స్కీమ్. అంటే సినిమాలో హీరో ఉంటాడు, హీరోకి ఒక అమ్మాయి ఉంటుంది, అండ్ హీ సెర్చింగ్ ఫర్ సమ్ ఇంజెక్షన్ అండ్ హీస్ ఫైటింగ్ విత్ ద గూన్స్. దెన్ దెర్ ఈస్ ద విలన్, దెన్ దెర్ ఈస్ ఎ హీరోయిన్ who is not married to him, right, who is kind of having friendship to love kind of relationship, right. So actually మీరు సెట్ చేసేసారు ఆ క్యారెక్టర్స్, ప్రిమైస్ అండ్ ద రిలేషన్షిప్ between the characters. Now you are asking audience to come and see how it unfolds. Correct. This is not a who done it, sir. అంటే ఇట్స్ నాట్ లైక్ ఇది ఏంటి అన్నదానికంటే ఎలా అన్న ప్రిమైస్ మీద ఎక్కువ రన్ అయ్యే కదా. సో మీరు ఏం ఎంజాయ్ చేయబోతున్నారంటే గ్రేట్ డ్రామా, గ్రేట్ యాక్షన్ సీక్వెన్సెస్, ఓకే, అండ్ ఎక్స్ట్రీమ్లీ ఇన్ఫ్లేమబుల్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ పీపుల్. యూనో దట్స్ వాట్ ఈజ్ సైంధవ్. సో అది నాకు కథ చెప్పడంలో ఎలాంటి ఇన్సెక్యూరిటీ లేదు. అందుకే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అవ్వబోయే ట్రైలర్లో ఐమ్ గోనా టెల్ ద స్టోరీ. దిస్ ఇస్ వాట్ నా కథ, ఇది
బట్ మీరు రండి వచ్చి ఒక హౌ ఇట్ ఈస్ డన్ ఏం డ్రామా అన్ఫోల్డ్ అవుతుంది వీళ్ళ మధ్యలో. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు బ్యాంక్ ఆన్ దిస్ టైమ్. అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ద ప్రమోషనల్ మెటీరియల్ విల్ రిఫ్లెక్ట్ దట్ వాట్ ద ఫిలిం ఇస్. రైట్. మీకు మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, రైట్? సో ఈ ఫిలింలో కూడా సమ్ మెడికల్ రిలేటెడ్ స్టఫ్ ఉంటుంది, సమ్ కండిషన్. I want to keep it as not as a surprise for the film, sir, but at least trailer వచ్చేంత వరకు I want to keep it as a surprise. Right. But yes, there is a medical related thing which ఇంతవరకు కూడా వరల్డ్ సినిమాలో ఎక్కడ ఈ స్పెసిఫిక్ టాపిక్ మీద డిస్కషన్ అనేది డైలాగ్ కానీ ఎక్కడ లేదు. మనం ఫస్ట్ టైం ఇలాంటి ఒక ప్రాబ్లం గురించి మనం మాట్లాడబోతున్నాము. సో ఇట్ విల్ బి వెరీ యూనిక్ అండ్ అది కొద్దిగా షాకింగ్గానే ఉంటుంది, అట్ ద సేమ్ టైం యూనిక్గా ఉంటుంది. అండ్ ఆ ప్రాబ్లం చుట్టూ ఇంత డ్రామా, కరెక్ట్, ప్రిమైజే కొద్దిగా మీకు ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి దాని చుట్టూ ఇంత డ్రామా జరిగినప్పుడు పీపుల్ విల్ ఎంజాయ్ ద ఫిలిం ఇస్ వాట్ ఐ బిలీవ్. యా, రైట్. మీరు చిన్నప్పటి నుంచి వెంకటేష్ గారి సినిమాలు చూస్తుంటారు. సో ఆయన చేసిన యాక్షన్ ఫిల్మ్స్లో విచ్ ఇస్ యువర్ మీ ఫేవరెట్? నాకు గణేష్ చాలా ఇష్టం సార్. అంటే గణేష్ ఇస్ నాట్, అంటే నాకు తెలిసి గణేష్ అనేది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కాదు, దిస్ లాట్ ఆఫ్ డ్రామా అండ్ ఇట్. యాక్చువల్లీ యాక్షన్ సీక్వెన్సెస్ తక్కువ, డ్రామా ఎక్కువ, కానీ ఆ ఇంటెన్సిటీ కానీ ఆ పర్ఫార్మెన్స్లో ఉన్న పవర్ అంతా కూడా ఐ రియలీ లవ్ గణేష్ ఇస్ వన్ ఫిలిం. అండ్ యాక్షన్ కాకపోయినా నాకు ధర్మచక్రం చాలా ఇష్టం. ఆ టైంకి ఇట్ వాస్ వెరీ ప్రోగ్రెసివ్. ఒక ఫాదర్ క్యారెక్టర్ని అంత త్రూ అవుట్ ద ఫిలిం విలన్ లాగా చూపించి మళ్ళీ ఏదో చేంజ్ ఓవర్ కూడా ఉండదు. టిల్ ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం హీ హేట్స్ హిమ్ టు ద కోర్ కదా. కొంతమంది యానిమల్ ఫిల్మ్ స్టోరీతో పోలుస్తున్నారు ధర్మచక్రం, అంటే ఫస్ట్ ఫాదర్స్ అండ్ రిలేషన్షిప్. టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడు మేబీ అలా అనిపించిందేమో కానీ, బట్ దెన్ వెన్ వి వాచ్ ద ఫిలిం ఇట్ ఇస్ నాట్ దట్. యానిమల్లో మనకు అనిల్ కపూర్ క్యారెక్టర్ అలాంటిది కాదు, గిరీష్ కర్నాడియా అలాంటి క్యారెక్టర్ కాదు అది యాక్చువల్లీ. బట్ ఫస్ట్ ప్రమోషనల్ మెటీరియల్ చూపించినప్పుడు నాకు కూడా అలా అనిపించింది అండ్ ఐ వాస్ వెరీ హ్యాపీ, లైక్ యూనో. సో ధర్మచక్రం అండ్ గణేష్ ఇస్ సంథింగ్ దట్ ఐ రియలీ లవ్. యా, బట్ పర్ఫార్మెన్సెస్ అవి మాట్లాడితే అఫ్ కోర్స్ చంటి ఇస్ సంథింగ్ దట్ ఆ టైంలో చంటి వాజ్ అ గ్రేట్ పర్ఫార్మెన్స్ ఐ ఫీల్. యా, ఇందాకే మనం మాట్లాడుకున్నాం సాంగ్లో వాళ్ళు స్టీల్ గ్లాస్లో ఓట్కా తాగుతుంటారు కదా. సో జనరల్గా ఫిల్మ్స్లో అలా చూపించారు, ఏదో ఒక గాజు గ్లాసులో అలాగా. రైట్. సో అది రియల్ సార్ యాక్చువల్లీ. ఎందుకంటే మనం చాలాసార్లు ఇంట్లో సిట్టింగ్ వేసినప్పుడు మనకి గాజు గ్లాసులు ఉండవు, చాలా ఇరిటేషన్ వస్తుంది. మనకేమో గాజు గ్లాసుల్లో తాగాలనిపిస్తుంది కానీ స్టీల్ గ్లాసుల్లో తాగిన సిట్టింగ్లు ఎన్నో. నాకు తెలిసి ఒక కామన్ మ్యాన్ కనుక ఆ విజువల్ చూస్తే ఖచ్చితంగా కనెక్ట్ అవుతాడు. అరే స్టీల్ గ్లాసుల్లో ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం అంటే దట్స్ ద రీజన్. సో యా, అండ్ ఆల్సో ఇన్ అ లాట్ ఆఫ్ లైక్ లోవర్ మిడిల్ క్లాస్ హౌసెస్ గాజు గ్లాసులు అంత మెయింటైన్ చేయరేమో సార్. ఎందుకంటే నేను చూస్తున్నా మా డాడీ చిన్నప్పుడు మా ఇంట్లో కూర్చొని ఎప్పుడైనా సరదాగా ఒక పెగ్గేసినప్పుడు ఆయన స్టీల్ గ్లాసులు తాగడమే నాకు గుర్తుంది. దిస్ వాజ్ వెన్ ఐ వాస్ లివింగ్ ఇన్ కోడంబాకంలో ఉన్నప్పుడు, ఒక చాలా అల్ట్రా లోవర్ మిడిల్ క్లాస్ ఇంట్లో ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ నాకు చాలా, ఐ హ్యావ్ ఇట్ ఇన్ మై మైండ్ ఎచ్డ్. సో ఐ బిలీవ్ ఇట్ విల్ రెజొనేట్ విత్, అంటే జస్ట్ వన్ ఆఫ్ ద థింగ్స్, నా హోల్ సినిమా ట్రీట్మెంటే అలానే ఉంటుంది. ఐ స్టే ట్రూ టు యూనో దట్ సీన్, అండ్ ఆ సీన్లో ఏం కావాలో దానికి అది పెద్ద ఆలోచించి తీసుకున్న డెసిషన్ కూడా కాదు. ఇవాళ మీరు అడుగుతుంటే నాకు సడన్గా. రైట్. సో హిట్ 3 ఎప్పుడు ఉంటుంది? హిట్ 3 ఐఎమ్ వర్కింగ్ ఆన్ ద స్క్రిప్ట్ సార్. నా ప్రస్తుతానికి స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నా. అప్పుడప్పుడు అంటే మ్యారినేట్ అవుతున్నా అని చెప్పాలి. స్క్రిప్ట్ మీద వర్క్ అంటే ఏదో రాయడం కాదు కానీ ఐఎమ్ మ్యారినేటింగ్ విత్ ద ఐడియాస్ రైట్ నౌ. వాట్ నాని అండ్ ఐ బోత్ ఆఫ్ అస్ థాట్ వాజ్ లెట్స్ డూ అ ఫ్యూ ఫిల్మ్స్, బికాజ్ ఇప్పుడు మనకి ఏమైపోయిందంటే దెర్ ఇస్ ఫర్ ఎనీ ఫ్రాంచైజీ దెర్ ఇస్ అ హ్యూజ్ థ్రెట్ కాల్డ్ యాజ్ ఫ్రాంచైజీ ఫెటీగ్ అంటారు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం జనాలు ఏమైపోద్దంటే డీసెన్సిటైజ్ అయిపోతారు ఆ ఫ్రాంచైజీలో వచ్చే ఫిల్మ్స్కి. మెల్లిగా యాంటిసిపేషన్ అవన్నీ తగ్గిపోద్ది. అది ఎందుకంటే కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ వేసుకుంటూ వెళ్తే వన్ బై వన్ ఒక్కొక్క ఫిల్మ్ యాడ్ చేసుకుంటూ వెళ్తే సి వాట్ హ్యాపెన్ టు ఫాస్ట్ అండ్ ద ఫ్యూరియస్. ఫస్ట్ 3-4 పార్ట్స్ వీ వర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్, రైట్? దాని తర్వాత నుంచి అడిషన్స్ వస్తున్నాయి ఎవ్రీ ఇయర్. ఇప్పుడు మనం 8లో 9లో ఉన్నాం, బట్ వచ్చినప్పుడు ముందున్న ఎక్సైట్మెంట్ ఇప్పుడు లేదు. ఈవెన్ దో ద ఫిల్మ్స్ ఆర్ మేబీ వర్కింగ్, దే మే బీ గ్రేట్ అండ్ ఆల్. I don't want that to happen with hit. So I want the anticipation to be there. I'm not in a hurry. Okay, so Nani is here, I'm here. So our journey ni will enjoy it as much as we can with a nice interval between the films. అంటే ఒక 2 years, you know 1.5-2 years minimum గ్యాప్ తీసుకుందాం ఒక్కొక్క దాని మధ్య. హిట్ 1 హిట్ 2 ఇమీడియట్గా చేయడానికి రీజన్ ఏంటంటే అది ఒక యూనివర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం ఇంపార్టెంట్ నాకు. సో ఐ కెప్ట్ ఇట్ యాజ్ అన్ అజెండా దట్ ఈ ఫస్ట్ నా కెరియర్లో ఈ 2 ఫిల్మ్స్ చేసేసి
దాన్ని ఒక యూనివర్స్ లాగా యూనో ఎస్టాబ్లిష్ చేసి ఐ విల్ మేక్ పీపుల్ రూట్ ఫర్ ఇట్ అండ్ దెన్ ఫ్రమ్ దేర్ విల్ డూ స్లోలీ అన్నది. దట్స్ ద హోల్ పాయింట్. రైట్. మీ నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి? ఏమో సార్, ఏం ఐడియా లేదు. ఇది కూడా నేను చాలా అన్ఎక్స్పెక్టెడ్గానే స్టార్ట్ చేశాను. ఐ థింక్ థింగ్స్ ఆర్ వర్కింగ్ ఫర్ మీ. ఎక్కువ ప్లానింగ్ చేయకపోతే వర్కౌట్ అవుతున్నట్లు అనిపిస్తున్నాయి. సో ఐ డోంట్ వాంట్ టు ప్లాన్ అలాట్. బట్ ఉన్నాయి, అంటే ఒక 4-5 స్టోరీస్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ. బట్ ఎవరు చేస్తున్నారు ఏంటన్నది తెలీదు. ఐ హ్యావ్ ప్రామిస్డ్ ద ఫ్యూ ప్రొడ్యూసర్స్ దట్ ఐ విల్ డూ ఫిల్మ్స్ ఫర్ దెమ్ అండ్ ఐ విల్ డూ ఫర్ దెమ్. సో ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఈ స్టోరీకి హీరో అయితే బాగుంటారు అన్నప్పుడు వాళ్ళు నన్ను హీరో దగ్గర తీసుకెళ్ళి వాళ్ళతో చెప్పి ఇట్స్ అ ప్రాసెస్ లైక్. బట్ ఐ వాంట్ టేక్ అ స్మాల్ బ్రేక్. ఒక చిన్న వెకేషన్ తీసుకుందాం అనుకుంటున్నా. బికాజ్ ఎవర్ సిన్స్ హిట్ 1 స్టార్టెడ్